హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి కాబట్టి వాటికి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తుంది చాలా మంది విద్యార్థులు అడిగారు కాబట్టి మొత్తం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిజల్ట్ రిలీజ్ చేయబోతుంది. కాబట్టి సో అని చెప్పచ్చు. కాబట్టి ఎప్పుడు రిజల్ట్ రిలీజ్ చేయబోతుంది, ఎవరికి మార్క్స్ యాడ్ చేయబోతుంది అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తే అనుకో చూడండి ఫ్రెండ్స్. మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి కాబట్టి వాటి సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ చేయాల్సి విద్యార్థులు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతుంది. కాబట్టి సో అని చెప్పొచ్చు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి. ఆ మరుసటి రోజు నుంచి ప్రశ్న పత్రిక మూల్యాంకనం కూడా స్టార్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం అయితే ప్రశ్న పత్రిక మూల్యాంకనం కూడా కంప్లీట్ అయింది కాబట్టి మార్క్స్ కూడా మొత్తం అయితే డిజిటల్ రూపంలో ఎక్కించారు, అంటే కంప్యూటర్లో ఎక్కించారు. ఒకటి రెండు సార్లు క్రాస్ చెకింగ్ చేసి రిజల్ట్ రిలీజ్ చేయబోతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు అయితే రిజల్ట్ రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఒక సువా అని చెప్పొచ్చు. మాక్సిమం మనకైతే అందరిని పాస్ చేశారంట. అందులో మనకైతే కొన్ని క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అయితే తప్పుగా అయితే వచ్చాయి కాబట్టి వాటి సంబంధించిన మార్క్స్ కూడా యాడ్ చేశారంట. కాబట్టి ఇది ఒక సువా అని చెప్పొచ్చు. రేపైతే మాక్సిమం అయితే అందరిని పాస్ చేసి మినిమం మార్క్స్ తో మనైతే రేపైతే రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఒక సువా అని చెప్పొచ్చు. రేపు ఉదయం 10 గంటలకు అయితే రిజల్ట్ అయితే రాబోతున్నాయి. అంటే 10 నుంచి 11 మధ్యలో రిజల్ట్ అయితే వస్తాయి. ఒక 1 అవర్ డిలే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మొత్తం అయితే చాలా మంది విద్యార్థులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి. థ్యాంక్ యూ.